బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణలో 3 పార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. శంకుస్థాపనతో సీఎం రేవంత్ స్పీడ్ పెంచారు. రేపు పరేడ్ గ్రౌండ్లో రేవంత్ మహిళా శక్తి సభ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శక్తినాథ్, ఏదైతే రేపు కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కథన బేరి బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 1,00,000 మందికి జన సమీకరణ చేస్తామంటూ కూడా 2 రోజుల క్రితం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే కరీంనగర్ నుండి ఏదైనా గత ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెంటిమెంట్ జిల్లాగా కూడా కరీంనగర్ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభించిన, ఉదాహరణకు దళిత బంధుకు కార్యక్రమం అయితే ఈ కరీంనగర్ జిల్లా నుంచి ఒక సెంటిమెంట్ గా మార్చుకుని ఆయన ఇక్కడి నుంచే మొదలు పెడతారు. అయితే ఈ ఓటమి తర్వాత, అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి క్యాడర్ లో జోష్ నింపేందుకు గాను పార్లమెంటు లో బీఆర్ఎస్ పార్టీ గలం విప్పాలంటూ కూడా ఆయన ఒక స్పష్టమైన దిశానిర్దేశం అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణ, మహిళలతో పాటు యువకులు, కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ చేస్తున్నట్టు కూడా చెప్పవచ్చు. అయితే ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా చెప్పబడే కరీంనగర్ లో ఈ సమావేశానికి భారీ బహిరంగ సభకు రేపు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సభ ప్రారంభమవుతుంది. కేసీఆర్ మౌనం వీడిన ఎన్నికలలో ఓటమి పాలైన అనంతరం ఆ బహిరంగ సభలో మొదటిసారిగా కూడా కరీంనగర్ జిల్లా విజిట్ చేస్తున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను పెద్ద ఎత్తున కూడా చేస్తున్నారు. ట్రాఫిక్ సంబంధించి ఒక ఏర్పాట్లు అంటే పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణ కేంద్ర బిందువు అవ్వడం వల్ల అంటే ఈ ముఖ్యంగా పార్టీ పార్లమెంటు స్థానాలకు గాను 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. ఈ జిల్లాలకు అంటే ఈ నియోజకవర్గాల నుండి వచ్చిన కార్యకర్తలను, ప్రజలను దానికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఖచ్చితంగా ఈసారి గెలుపు దిశగా కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దిశానిర్దేశనం చేస్తారు. పార్టీలో జోష్ నింపేందుకు కూడా ప్రయత్నిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే స్పష్టంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటులో గలం వినిపించి ఖచ్చితంగా అంటే పార్టీ ఇప్పటికే ఏదైతే కొంతమంది ముఖ్య నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, బీజేపీ పార్టీ వైపు వెళ్తుండడంతో కూడా కొంత నిరాశకు గురవుతున్న సందర్భంలో మళ్ళీ ఒకసారి తన వాక్చాతుర్యంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మీద చేయనున్నట్టుగా చెప్పవచ్చు. లోక్నాథ్, థ్యాంక్ యూ శ్రీకాంత్.